యాజ్ ఎ క్రికెట్ లవర్గా యంగ్స్టర్ అంటే మన ఇండియాకి యంగ్స్టర్ అంటే చిన్నతనంలోనే సెంచరీ కొట్టిన బాల్స్ తక్కువ ఫేజెస్ సెంచరీ కొట్టిన ఒక గొప్ప ప్లేయర్. అంటే గొప్ప ప్లేయర్ అంటే ఎందుకు చెప్తున్నానంటే తన కెరియర్ ఐపీఎల్లో స్టార్ట్ అయిందే ఫస్ట్ బాల్ సిక్స్తో. శార్దుల్ ఠాకూర్ని ఎలాగైతే ఫస్ట్ బాల్ సిక్స్ అట్లీస్ట్ మినిమం రెస్పెక్ట్ లేకుండా కొట్టిండు. యాజ్ ఎ క్లబ్ బౌలర్ కంటే ఘోరంగా కొట్టిండు ఫస్ట్ బాల్ సిక్స్. ఆ రేంజ్ ఆఫ్ షాట్స్ తనకున్నాయి. తనని బీసీసీ మంచిగా ట్రైన్ చేసి ఎన్సీఏలో మంచిగా ట్రైన్ చేసిందంటే మాత్రం కన్ఫామ్గా ఒక యువరాజ్ సింగ్ మినీ సేవగ్ ఈ రెండు కలిపితే ఆ మిక్చర్ ఎట్లుంటుందో చూడొచ్చు. ఇంకో మన ఇండియాకి మరొక ఆనిమిత్యం జరిగిందంటారా? కన్ఫామ్ అన్న 100% దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే యాజ్ ఏ ఓపెనర్ ఇప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మీదనే ఇంటర్నేషనల్ టీమ్స్ అయినా సరే ఫాలో అవుతారు. కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండర్ నన్ను అడిగితే ఒకప్పుడు ఫియర్లెస్ క్రికెటర్ మన యువరాజ్ సింగ్ గారిని మన గంగూలీ గారిని ఎట్లా చూసినామో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా అంత గొప్ప ప్లేయర్ కన్ఫామ్ అవుతాడు. ఎందుకంటే తను పడిన కష్టాలు కానీ తన ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళ నాన్న చేసిన సాక్రిఫైజెస్ కానీ తను యాక్చువల్గా నన్ను అడిగితే రోజుకి 3-4 అవర్సే ఖాళీగా ఉంటారు. అంటే ఖాళీగా ఉండడం, మిగతాది మొత్తం కౌడంగ్ పిచ్చెస్ అని అంటారు కదా, అంటే పేడ పిడికలు పిచ్చెస్ అని. ఆ పిచ్చెస్ పైన 20 కిలోమీటర్లు తొక్కుకుంటా పోయి 20 కిలోమీటర్లు అక్కడ వాళ్ళ ఊర్లో గ్రౌండ్ సహకారం లేకుండా బీహార్కి వెళ్ళి అక్కడ పిచ్చెస్ పైన ప్రాక్టీస్ చేసి ఎంతో కష్టపడిండు. ఆయనకి ఉండే డెడికేషన్ నన్ను అడిగితే ఐపీఎల్ స్టార్ట్ అయ్యే 3 months నుంచి కూడా రాజస్థాన్ రాయల్స్ టీంతోనే ఉండి ఎన్నో బాల్స్ని ఫేస్ చేసి తను ప్రాక్టీస్ సెషన్స్ పాల్గొని అన్నీ చేసింది కాబట్టే థర్డ్ మ్యాచ్లోనే ఒక సెంచరీ దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. మనం నిక్కచ్చిగా కష్టపడితే ఎలాంటిదైనా సాధించగలం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అంటారు. కన్ఫామ్ అన్న. గతంలో చూసుకుంటే మన సచిన్ టెండూల్కర్ గారు, దాని తర్వాత విరాట్ కోహ్లీ గారు, అంటే ఎంత బ్యాడ్ ఫేజ్ వాళ్ళ లైఫ్లో ఎంతో బ్యాడ్ ఫేజెస్ని మొత్తం దాటుకునేసి కష్టపడినందుకే ఈరోజు మన విరాట్ కోహ్లీ గారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. మనమే కాదు, నన్ను అడిగితే గ్లోబల్గా ఏ స్పోర్ట్స్ అయితే ఉన్నాయో ఫుట్బాల్ తర్వాత అంత స్థాయికి క్రికెట్ని ఒలింపిక్స్లోకి తీసుకుపోవడం కానీ అంబాసిడర్గా నిలబడడం కానీ మన విరాట్ కోహ్లీ గారిని చూసినాం. కాబట్టి దాని తర్వాత ఎంతో కష్టపడింటేనే ఈరోజు వైభవ్ సూర్యవంశీ గురించి 14 సంవత్సరాలకి మనం ఇంతలా మాట్లాడుకుంటాం. తనకు ఉండేది 14 years, మనం ఇంతలా మాట్లాడుకుంటున్నాం. నన్ను అడిగితే ఒకవేళ ఆయనకు 28-30 ఆ స్టేజ్కి వచ్చే వరకు విరాట్ కోహ్లీ రికార్డ్స్ని కూడా క్రాస్ చేయొచ్చు. సచిన్ గారి కొడుకుని అంత స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదని అందరు ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక తండ్రి ఫార్మర్ అండ్ కొడుకు కూడా ఫార్మర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అలాంటి క్రికెట్లోకి వచ్చారనుకోండి, వచ్చినంత మాత్రం అంతే పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్న అవసరం ఏముంది? ఎందుకు ఇలా ట్రోల్ చేయడం అట్లా మీ అభిప్రాయం ఏంటి? ఆ ట్రోల్ చేయడం అయితే తప్పే అన్న. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి కొడుకు చిరంజీవి లాగానే అయిపోయి పెద్దగా స్టార్ అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకు కూడా సచిన్ టెండూల్కర్ అంత స్థాయికి ఎదగాలని అనుకోవడం, మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ట్రోల్ చేయడం అయితే తప్పే. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అందుకే సచిన్ టెండూల్కర్ గారే ఇన్ని రోజులు తనని ఫ్రీగా వదిలిపెట్టిండు. అంటే తన టాలెంట్ ఏందో నిరూపించుకొని వదిలిపెట్టుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 1 week కిందనే సచిన్ టెండూల్కర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మన అర్జున్ టెండూల్కర్ గారిని ఏదో ఒక గొప్ప ప్లేయర్ కింద ట్రైన్ చేద్దాం అనేసి, అంటే దాంట్లో ముందు ఫస్ట్ ఆప్షన్ తీసుకుని తను కూడా యువరాజ్ సింగే. అంటే ఎందుకంటే మన అభిషేక్ శర్మని ఎట్లయితే ట్రైన్ చేసిండో యువరాజ్ సింగ్ గారు, ఇట్లా అర్జున్ టెండూల్కర్ని కూడా ఒక 6 months ట్రైన్ చేసి మళ్ళీ రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ మన సర్క్యూట్లో అదే మన స్టేట్స్ తరపున ఆడిపిద్దాం అనేసి తన ఇనిషియేట్ తీసుకున్నాడు. ఈసారైనా సరే కొంచెం గొప్పగా పర్ఫామ్ చేసి ఈ ట్రోలర్స్కి అందరికీ నోరు మూపించేటట్లు పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కానీ ఏదో ఒక టీం పిక్ చేసుకునేలాగా తను పర్ఫార్మెన్స్ రంజీలో చేస్తే కన్ఫామ్గా బ్యాక్ అయిపోయి మంచి ప్లేయర్గా క్లిక్ అవ్వచ్చు. సిఎస్కి ఈ సీజన్ అంతా అండర్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఎందుకంటారు? ఏంటి మెయిన్ కారణాలు? అన్న ఫస్ట్ వాళ్ళకి బ్యాక్ డ్రాప్ నేను చెప్తాను అన్న. వాళ్ళు గతంలో 18 సీజన్ నుంచి, అంటే ఫస్ట్ సీజన్ నుంచి 18వ సీజన్ వరకు వాళ్ళ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా చెప్తున్నా గొప్ప ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని, అంటే బాల్ టు బాల్ స్ట్రైక్, ఇన్నింగ్స్ మొత్తం ఫామ్ బిల్డప్ చేసుకొని ఆ రన్ రేట్ని మెయింటైన్ చేసుకునే ప్లేయర్స్ని పిక్ చేసుకుంటారు. గత సీజన్ నుంచి ఏమైందంటే ఐపీఎల్ కూడా ఫార్మాట్ మారిపోయింది. T20 ఫార్మాట్ అనేది గొప్ప T20 ప్లేయర్స్ కూడా, అంటే గతంలో ఇప్పుడు విరాట్ కోహ్లీనే ట్రోల్ చేస్తున్నారు T20 ఫార్మాట్లో. అందుకు ఇప్పుడు ఎట్లుందంటే రావడం, కొట్టడం, పోవడం, 200-300 స్ట్రైక్ రేట్ కొట్టినామో పోయినామో అంతే. ఇన్నింగ్స్ మొత్తం బిల్డ్ చేసే అవసరం లేదు ఇప్పుడు ఉండే ఫార్మాట్ T20 ఫార్మాట్కి. అది తప్పు చేసిండ్రు. ఎందుకంటే ఆక్షన్లో కూడా వీళ్ళు మంచి, అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే రాహుల్ త్రిపాఠిని ఎక్స్పీరియన్స్ ఉండే ప్లేయర్స్ మీదనే వాళ్ళు అవగాహన పెట్టిండ్రు. నెక్స్ట్ సీజన్ కన్నా సరే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని తీసేసి బెస్ట్ T20 ప్లేయర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళ లైనప్లో అక్కడ పెట్టుకుంటే మంచి టీం పిక్ చేయడంలో విఫలమయ్యారంటారా సిఎస్కే? 100%. ఫస్ట్ సీజన్ నుంచి 18 సీజన్ల వరకు సిఎస్కే ఎంతసేపు ఉన్నా సరే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మీదనే దృష్టి పెట్టడము. ఎందుకంటే ఇప్పుడు అశ్విన్
అశ్విన్ ఉన్నాడు, అశ్విన్కి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, అశ్విన్నే పక్కకు కూర్చోబెట్టినారు. అంటే T20 ఫార్మాట్ మారిపోయింది కాబట్టి పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అట్లా కాకుండా అప్డేట్ కావాలి, అంటే అప్డేట్ అయిపోయి టీంని మార్చుకుంటూ కొంతమంది యంగ్స్టర్స్ని పెట్టుకునేసి వాళ్ళకి గైడ్ మన SRH 300 కొడదామనే ఆ పర్యటనలో మునిగిపోయింది. దీని పట్ల ఏమంటారు అన్న? వాళ్ళు ఫస్ట్ ఇచ్చుకున్న హైప్ తప్పు అన్న. ఫస్ట్ ఏ బార్ 300 మారు అట్లాంటివి ట్యాగ్ లైన్స్ ఇచ్చుకోవడము, ఒక దూరంలో కప్పు కొట్టడము చూసారు కదా, ఆగాం కదా ఈసారి కొడతామని చెప్పుకోవడం వాళ్ళ హైపే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఫస్ట్ మ్యాచ్ 286 కొట్టిండ్రు రాజస్థాన్ రాయల్స్ మీద, దాని తర్వాత ఒకటి కూడా రాలేదు. మళ్ళీ 245 ఏమో మొన్న పంజాబ్ మీద కొట్టిండ్రు కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏ పిచ్ అంటే వేరే హోమ్ టౌన్స్కి పోయి ఆడాలన్నా సరే వాళ్ళకి బౌలింగ్ పిచ్ స్లో పిచ్లే అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే టీం మొత్తం స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు, వేస్ట్ అది ఉండడం. వాళ్ళు కూడా టీం మొత్తం స్ట్రోక్ మేకర్స్ కాకుండా ఒకరన్నా ఇద్దరన్నా ఇన్నింగ్స్ మొత్తం బిల్డ్ చేసుకొని ఆడే ప్లేయర్స్ని పిక్ చేసుకుంటే బాగుంది. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా అంటే మదం ప్లేయర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ లాస్ట్ సీజన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఏం విఫలం అవుతుందంటారు టీంలో? అదే వాళ్ళ వీక్నెస్ తెలుసుకున్నారు. అందరు స్ట్రోక్ మేకర్సే స్లో పిచ్లు ఇచ్చిండ్రు, ఆడలేకపోతున్నారు. అట్లా కాదు కదా, స్ట్రోక్ మేకర్స్తో పాటు ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే ప్లేయర్ ఒకరో ఇద్దరు ఉంటే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ చూసుకుంటే కూడా ఫస్ట్ నుంచి నన్ను అడిగితే సెవెంత్ బ్యాట్స్మెన్ వరకు ప్రతి ఒక్కరు రావడమా కొట్టడమా అనే వాళ్ళే ఉన్నారు. అది కాకుండా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసేవారు. ఇప్పుడు మన ఆర్సీబీకి కోహ్లీ ఎట్లనో అట్లా, ఢిల్లీకి కేఎల్ రాహుల్ ఎట్లనో అలాగే ఒక ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే ప్లేయర్ ఉండింటే మంచిగా ఉండేది. ఇప్పుడు టాటా IPL 2025 ఎవరు గెలుస్తారంటారు మీ ఉద్దేశంలో? 100% నన్ను అడిగితే ఆర్సీబీ అన్న, 100% ఆర్సీబీ గెలుస్తుంది. ఎందుకంటే RCB ఫ్యాన్ అన్నా మీరు? నాకు తెలిసినప్పుడు నాకు తెలిసి 2014 అది, ఇప్పుడు 2025 కదా, 11 సీజన్ల నుంచి ఆర్సీబీకే సపోర్ట్. అట్లీస్ట్ ఈసారైనా కొడతాం ఖచ్చితంగా. ఈసాల కప్ నమ్మదే అని కప్ పట్టుకొని ఎప్పుడు చెప్పబోతున్నారు? ఈసాల కప్ నమ్మదే, గట్టిగా ఇచ్చి వాడేస్తాం 100%. టేబుల్ టాప్లో ఆర్సీబీ ఉంది, పర్పుల్ క్యాప్ హోల్డర్ ఆర్సీబీయే, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఆర్సీబీ. ఈసాల కప్ నంది ఇప్పుడు మీరు చెప్పే ప్రతి సీజన్ బయటలన్నీ నెక్స్ట్ సీజన్ ట్రోల్స్గా మారుతున్నాయి అనేది ఏంటి? దీని పట్ల మీ అభిప్రాయం? అన్న, ఆర్సీబీ మేనేజ్మెంట్కి ఒక హోప్, ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళకి 12th మ్యాన్ ఆర్మీ ఆడియన్స్ అన్నట్లన్నా. మేమే బ్యాకప్ చేయకపోతే ఇంకెవరన్నా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. అదే మా నినాదం, అంతే. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఈసారి గట్టిగా ఇచ్చి పడేస్తారన్న. ఇప్పుడు కోహ్లీ రిటైర్డ్ అయిపోయినా కానీ ఇంకా ఆర్సీబీ సపోర్ట్ చేస్తారా? చూడాలన్న, కోహ్లీ కోసమే. నేను అన్న లాయల్టీ అని ఇప్పుడు ఎంత బాగా మాట్లాడి ఒకసారి కోహ్లీ లేకపోయేసరికి టీంలో వదిలేస్తారా? 18 సీజన్ల వరకు, అంటే ఫస్ట్ సీజన్ నుంచి 18 సీజన్ల వరకు తను ఎంత లాయల్టీగా ఉన్నాడో తనని చూసుకొని మేము లాయల్టీ నేర్చుకున్నాం. తనే రిటైర్డ్ ఇచ్చినాక లాయల్టీ ఉంటే ఏంది, లేకపోతే ఏంది. అది నా అంటే ఆయన రిటైర్డ్ ఊరికే ఇవ్వట్లేదు కదన్నా, ఆడి అలసిపోవడం కావచ్చు, ఇంకా ఆడాల్సిన అవసరం లేనన్నప్పుడే రిటైర్డ్ ఇస్తారు కదా. మరి అలా మీరు వదిలేస్తే అలా? అదే కరెక్టే. నేను అదే చెప్తున్నా. విరాట్ కోహ్లీ ఒకవేళ రిటైర్డ్ ఇచ్చి ఇంకా బెంగళూరుకి ఆడకపోతే అరోజు చూద్దాం. నేనేం వేరే టీంకి సపోర్ట్ చేస్తాను అనట్లా, అప్పుడు చూద్దాం మళ్ళీ అంతే. మరి మీ లాయల్టీ మాకు పోతుంది కదా. అదే చెప్తున్నాను, విరాట్ కోహ్లీ రిటైర్డ్ ఇచ్చినాకైనా సరే వేరే టీంకి సపోర్ట్ చేస్తాను చెప్పట్లా, కానీ చూద్దాం అంటున్నా అంతే. మళ్ళీ కూడా చూద్దాం అంటున్నా అంతే. ఖచ్చితంగా అయితే విరాట్ కోహ్లీ ఆడేంత వరకు ఆర్సీబీ అన్న. బ్లడ్ నరాల్లో కూడా ఆర్సీబీ అనే ఉంటుంది పక్కా.